అభిమానం అతన్ని అవిటివాణ్ణి చేసింది. ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్న అతని ఇరుసే విరిగిపోయింది. ఫలితంగా ఆ వీరాభిమాని కుటుంబం దీనస్థితికి చేరుకుంది. మంచంలో జీవచ్ఛవంలా పడి ఉన్న ఇతని పేరు కురసాల సుబ్రహ్మణ్యం. తూర్పుగోదావరి జిల్లా వెల్లసావరం గ్రామానికి చెందిన ఈ 25 ఏళ్ల యువకుడి తలరాత సెప్టెంబర్ 9 నుంచి రివర్స్ అయింది. హీరో పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో కాకినాడలో నిర్వహించిన ఆత్మగౌరవ సభకు సుబ్రహ్మణ్యం వెళ్లాడు. సభ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యం నిల్చున్న చెట్టు కొమ్మ విరిగిపడడంతో వెన్నుపూస కుడికాలు విరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతే, అప్పటి వరకు సజావుగా సాగిన సుబ్రహ్మణ్యం జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. సుబ్రహ్మణ్యానికి తగిలిన దెబ్బతో అతని కుటుంబ సభ్యులు కుంగిపోయారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యంపై కాయకష్టం చేసుకోలేని తల్లి తండ్రి ఆధారపడి ఉండగా, చెల్లి తమ్ముడు కూడా అన్న రెక్కల కష్టం మీదే బతుకుతున్నారు. ఇలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న సుబ్రహ్మణ్యం దీనస్థితి వర్ణనాతీతంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా వెన్నుపూసకు ప్లేట్లు, కాలుకు రాడ్డు వేసినప్పటికీ సుబ్రహ్మణ్యం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. చెట్టంత ఎదిగిన కొడుకు తమకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న ఆ కుటుంబం మొత్తం అతనికి సేవలు చేసుకునేందుకే పరిమితమయ్యారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మంచాన పడితే స్థానికంగా ఉన్న పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పట్టించుకున్న పాపాన పోలేదు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అయినా తోచిన సాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకుంటాడనే ఆశతో సుబ్రహ్మణ్యం ఎదురుచూస్తున్నాడు.